కేంద్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు మేఘా కృష్ణారెడ్డి వైఫ్ సుధారెడ్డి. అన్ని రంగాలు ప్రోత్సహించేలా బడ్జెట్ ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం శుభ పరిణామమన్నారు. కొన్ని కారణాల వల్ల గతంలో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. మేఘా సంస్థకు ఏ రాజకీయ పార్టీతోనూ సమ్మతం లేదంటున్న సుధారెడ్డితో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. సంస్థ డైరెక్టర్ సుధారెడ్డి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళ కేంద్ర బడ్జెట్ మీద ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మొత్తం టోటల్గా బడ్జెట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మేడం? ఫస్ట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ఫినాన్స్ మినిస్టర్ విమలా సీతారామన్ గారికి కంగ్రాచులేషన్స్, మా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్. ఓవరాల్ బడ్జెట్ చూస్తే ఇట్స్ లైక్ ఏ వడ్డిచ్చిన విందు భోజనం లాగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది అన్ని సెక్టార్స్ని కవర్ చేసుకొని వచ్చిందండి. అండ్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ యాజ్ అ ఫిలాంథ్రోపిస్ట్. ఐ అప్రిషియేట్ బికాజ్ అందులో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, చైల్డ్ వెల్ఫేర్, చిల్డ్రన్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంది. అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్ దిస్ అండి. అంటే ఎంఎస్ఎంఈలకి పర్టికులర్గా బడ్జెట్ కేటాయించడం కావచ్చు, లోన్లు విషయంలో కావచ్చు. సెక్టర్స్ ఎస్ రివైటలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్, ఇది స్టార్టప్స్కి మంచి బూస్ట్ లాగా ఉంటుంది. సో స్టార్టప్స్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇట్స్ లైక్ ఎ ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. సో డైరెక్ట్ ఇన్ని జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం ఇది చెప్పకోకుండా దే ఆర్ ట్రిగ్గరింగ్ అనమాట. సో విచ్ వీ కెన్ సీ ద గ్రోత్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఇన్ ఎ సస్టైనబుల్ వే. ఈ అన్ని ఇంక్లూజివిటీస్తో చూడగలుగుతాం. మోడీ గారి స్లోగన్ మేక్ ఇన్ ఇండియా ఆ నినాదానికి ఇప్పుడు ఈ స్టార్ట్అప్ కంపెనీలు ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఎంఎస్ఎంఈలు ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇదంతా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. టెక్నాలజీ ఆల్ టెక్నాలజీ ఓరియంటెడ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఏఐ టెక్నాలజీ ఓరియంటెడ్. సో ఈ స్టార్టప్స్ని బూస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఎవ్రీ ఫ్యామిలీ విల్ బీ లైక్ మన దగ్గర బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉండరు. విల్ హ్యావ్ ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్. బిలో పావర్టీ లైన్ అనేది ఉండదన్నమాట. సో దాట్స్ ద గుడ్ థింగ్. రైతులకి కిసాన్ కార్డు పరిమితిని పెంచడం కావచ్చు, ఇదంతా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్, వ్యవసాయం మనకి వెన్నుముక్క లాంటిది. సో దాన్ని కూడా ఇగ్నోర్ చేయకోకుండా దే హ్యావ్ ఈ స్ట్రీట్ వెండర్స్కి క్రెడిట్ కార్డ్ ఇవ్వటము, అలాగే రైతులకి లోన్స్ ఇవ్వటము, వాళ్ళకి సపోర్ట్ చేయటము. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండి. మధ్యతరగతి బేసిక్గా బడ్జెట్ అనగానే ఎక్స్పెక్ట్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ అండి. మిడిల్ క్లాస్ పీపుల్కి 12 lakhs వరకు శాలరీడ్ ఎంప్లాయీస్కి ట్యాక్స్ లేకుండా చేయటం అనేది ఎలా చూస్తారు? రీస్ట్రక్చర్డ్ ట్యాక్స్ సిస్టమ్ అండి, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇట్స్ లైక్ రియల్లీ సేవింగ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఫర్ దెమ్, వాళ్ళు ఎర్న్ చేసుకునే దానిలో. ఓవరాల్ ట్యాక్స్ రీస్ట్రక్చర్ ఇది హైలైట్ అయ్యింది బడ్జెట్లో. ఐ థింక్ దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇట్స్ నీడెడ్ అండి. ఒక్కొక్కసారి దే షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఎవ్రీ సెక్టార్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ దే కవర్డ్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఎకానమీ అండ్ టెక్నాలజీ అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ climate control kuda they address that, nuclear energy, always. And health and education is top priority annaru. Welfare schemes inka ekku better, skill development programs ivanni. And ee foreign business investments kuda exemptions icharu, easy ga business chesukotaniki. This is a very good thing. I think overall budget anta it's a very good, stable అండ్ విత్ ఆల్ ఇంక్లూజివిటీస్ అనిపిస్తుందండి. మీరు బిజినెస్ రంగంలో ఉన్నారు. పర్టికులర్గా మీ సంస్థ మెగా సంస్థ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ కాంట్రాక్ట్ వరల్డ్లోనే. సో ఇలాంటి కాంట్రాక్ట్ సంస్థలకు కావచ్చు, ఇండస్ట్రీస్కి కావచ్చు, ఎంకరేజ్మెంట్ లాంటిది ఏమైనా కనిపించిందా మీకు? కాంట్రాక్ట్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి ఎంకరేజ్మెంట్ ఏమైనా కనిపించిందా? ఎస్ డెఫినెట్లీ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీ హ్యావ్, అలాగే జల్ జీవన్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ టిల్ 2028 ఒకటి. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ దే హ్యావ్ ఎ సర్టెన్ టార్గెట్ ఆఫ్ 100 gigawatts. సో చాలా స్కోప్ ఉంది. అండ్ రూరల్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెన్సియేషన్ లేకుండా రూరల్ ఏరియా కూడా అలా డెవలప్ చేయాలని దే హ్యాడ్ ఎ ప్లాన్. అండ్ ఎవ్రీ హౌస్కి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఆల్ దీస్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ వెరీ గుడ్. మాకు కూడా స్కోప్ ఉన్నది. అంటే పర్టికులర్గా ఇప్పటివరకు ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి చాలా వరాలు ఇచ్చింది ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు. ఎందుకంటే మీ సంస్థ మెగా సంస్థ నిర్మాణం చేస్తూ ఉన్న ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్కి 30,000 కోట్లకి వాళ్ళు అంగీకారం తెలపడమే కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,500 crores మేబీ రిలీజ్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇది ఎలా చూస్తారు? అంటే మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అయి ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ.
సో కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ మెగా ఇంజనీరింగ్ కానీ మేము ఎప్పుడు ఐ డోంట్ థింక్ వీ వర్క్ ఫర్ ద పీపుల్ అండ్ వీ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ అండి. ఇది పాలిటిక్స్కి పార్టీలతోటి సంబంధం లేదు. వీ వర్క్ ఫర్ ద గవర్నమెంట్, వీ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పీపుల్ వెల్ఫేర్ గురించే వీఆర్ వర్కింగ్ ఫర్ దాట్. సో ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ టైమ్ టు సెలబ్రేట్ అనమాట. సో అంత మంచి ప్రాజెక్ట్ వస్తే అక్కడ చాలామందికి, చాలా అగ్రికల్చర్ డిపెండెంట్ ఫ్యామిలీస్కి చాలా యూజ్ అవుతుందండి. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మేము కూడా వచ్చింది అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి కాబట్టి వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రెస్టీజియస్ టు. చివరిగా ఒక మాట, బేసిక్గా సుధారెడ్డి గారిని ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం అనేది చాలా అరుదుగా రేరుగా చూస్తూ ఉంటాం. పర్టికులర్గా బడ్జెట్కి సంబంధించి ఇలాంటి అంశాల్లో మాట్లాడటం అనేది మొట్టమొదటిసారి. ఎందుకు ఇలా ముందుకు రావటం అనేది? అంటే ఇది మా సుధారెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి యాక్టివ్గా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అక్రాస్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అయినా అక్రాస్ ద వరల్డ్ చేస్తున్నామండి. సో ప్రతి చోట ఉన్న ప్రాబ్లమ్స్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నాకు తెలుసు, స్పెషల్లీ ఇండియాలో కూడా. సో ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్, హౌ టు ఓవర్కమ్. ప్రజల్లో ఉండటము, వాళ్ళకి సేవ్ చేయటం అంటే చాలా ఇష్టం. సో ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో ఐ మైట్ బీ బిజీ. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికేసరికి ఐఎమ్ స్పెండింగ్ మై టైమ్ ఇన్ సోషల్ సర్వీస్ అండ్ అదే రీజన్ అండి. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, బేసిక్గా టాకెటివ్, అండ్ దెన్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు. సో భవిష్యత్తులో ఏమన్నా మిమ్మల్ని పాలిటిక్స్లో చూడొచ్చా? పాలిటిక్స్కి, సోషల్ సర్వీస్కి ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎ కనెక్షన్, బట్ ఐ లవ్ టు బీ ఇన్ పీపుల్. సో ఇప్పుడైతే పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ ఇన్ మై విజన్, బట్ ఐ విల్ బీ మోర్ క్లోజ్ టు ద పీపుల్. ఇప్పుడు ఒక 50,000 మందికి మేము హెల్ప్ చేస్తుంటే ఫ్యూచర్లో 5 లక్షలు, 5 కోట్ల మందికి మా సర్వీసెస్ రీచ్ అవ్వాలి. అదే నా గోల్. అది ఓన్లీ పాలిటిక్స్ ద్వారా అచీవ్ చేయగలుగుదామంటే డెఫినెట్లీ we'll take a politics, and politics loki I want more educated people and youth to come in, and that's very, and also women to come. Thank you so much. థ్యాంక్ యూ. సుధారెడ్డి గారు ప్రస్తుతం మెయిల్ సంస్థ డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే మెగా కృష్ణారెడ్డి గారి సతీమణి మీడియా ప్రెస్ మీట్లు రావడం అనేది చాలా అరుదు. ఫస్ట్ టైం బడ్జెట్కి సంబంధించి అటు దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అలొకేషన్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇచ్చిన నిధులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అప్రిషియేట్ చేస్తూ ఆవిడ ఇవాళ మాట్లాడటం అనేది జరుగుతుంది.